Okay, good morning all of you. Today we are discussing about binomial theorem. Okay, మా binomial theorem లో 1 or 2 మార్క్స్ వస్తాయి ఎంసెట్ ఎగ్జామినేషన్లోని. కొంచెం జాగ్రత్తగా వినడమ్మా. మనకి డిఫరెంట్ సమ్స్ ఉంటాయి. మనం ఒక మోడల్కి ఫార్ములా సమ్ములు అలా కొన్ని సమ్ములు చెప్తుంటాం. కొంచెం కష్టమైనదే బైనామియల్ థియరం కూడా. అందువల్ల మెయిన్ ఇంపార్టెంట్ సమ్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బైనామియల్ థియరం అంటే ఎనీ ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్ which contains two dissimilar terms is called a binomial expansion. Two terms actually binomial ante two terms ante binomial antarama, one term ante monomial antaru, three terms ante trinomial antaru. Man binomial expansion gurinchi discuss cheskuntam. That is called a binomial theorem. So expansion చూద్దామా. మనకి ఏంటి binomial గా two terms కాబట్టి x minus two terms, x plus 1 plus 1 by x ఇది 1 by z minus this is called a binomial expression. ఓకే, ఇది ఎక్స్ప్రెస్ binomial expression. ఇందులో పవర్ 1 మా పవర్ 1 ఎందుకు యాక్చువల్ డిఫైన్ చేశారంటే డిఫైన్ చూద్దామా. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ అంటే ఎక్స్ ప్లస్ వై వచ్చింది, 2 టైమ్స్ వచ్చాయి. ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3 టైమ్స్ వచ్చాయి. ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ వచ్చాయి. ఇందులో ఎక్స్ ప్లస్ హోల్ క్యూబ్ అంటే ఫార్ములా కనుక ఇందులోనే మనకి 4 టైమ్స్ వచ్చాయి. అలాగే పవర్ పెరిగే కొలది మనకి n అంటే n+1 టైమ్స్ ఉంటాయి. మరి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హోల్ క్యూబ్ మనం ఫైండ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4 చేయొచ్చు. మరి ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 6, ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 7 అవన్నీ మనం ఫైండ్ చేయలేము కదమ్మా. చేయలేము కాబట్టి ఇప్పుడు మనకు ఒక బైనామియల్ థియరం అని ఇంట్రడక్ట్ చేశారు మనకి. సో బ్లైజ్ పాస్కల్ అనేవాడు బ్లైజ్ పాస్కల్ అనేవాడు ఇంట్రడక్ట్ చేశారు. అందుకే పాస్కల్లా ఉంటుంది యాక్చువల్గా. ఇది n+1 టర్మ్ కదమ్మా. ఇది ఒక రఫ్ చేసుకుందాం. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ అంటే n+1 టర్మ్స్ వస్తాయి. మరి పాస్కల్లో ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా ఉంటాయి టర్మ్స్ ఉంటాయి. ఈ రెండు యాడ్ చేసుకుంటే 2, ఈ సైడ్ 1 అంటే 1+1 ఎంత ఈ టర్మ్స్ 1 2 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇలా అగైన్ చూడండి. మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు 3 మళ్ళీ అగైన్ 1 1 అయ్యాను. ఈ కోఎఫిషియంట్ 1 3 3 1 అనేవి దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్ ప్లస్ హోల్ క్యూబ్. ఇలా పాస్కల్లా ఉంటుంది. సో ఇలా మనం ఎక్స్ ప్లస్ హోల్ పవర్ 6 7కి మనం ఫైండ్ చేయలేము కాబట్టి ఒక థియరం డిఫైన్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ఏ బైనామియల్ థియరం. అండ్ ఎక్స్ ప్లస్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు NC0 x పవర్ n, NC1 x పవర్ n-1 y1, NC2 x పవర్ n-2 y స్క్వేర్, NC3 x పవర్ n-3 y క్యూబ్, అలా సో NCR x పవర్ n-r y పవర్ r. దిస్ ఈజ్ కాల్డ్ ఎంత టర్మ్ ఆఫ్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. దాన్నే జనరల్ టర్మ్ అంటారు. ఇదిగో TR+1 ఈజ్ NCR x పవర్ n-r ఇంటూ y పవర్ r, నాట్ n, y పవర్ r. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం ఏంటంటే NC0 NC1 NC2 NC0 అంటే C0 అని, NC1 అంటే C1 అని, NC2 అంటే C2 అని. దిస్ ఈజ్ కాల్డ్ ద బైనామియల్ కోఎఫిషియంట్. ఈ సిరీస్ అంతా ఇలా రాసుకోవచ్చు. సిగ్మా r to 0 to n కదమ్మా. NCR x పవర్ n-r y పవర్ r. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ టర్మ్ని యాడ్ చేసినా సరే మనకి ఏంటంటే ఎక్స్ పవర్ n ఫైనల్ మిగులుతుందాం. ఎక్స్వై కోఎఫిషియంట్ చూడండి, n-2 + 2 -2 + 2 పోతే n ఉంటుంది, n-3 + 3 పోతే n ఉంటుందమ్మా. ఇక్కడ జనరల్ టర్మ్లో n-r y r పోతే ఏముందమ్మా n కదా. సమ్ ఆఫ్ ద బైనో కోఎఫిషియంట్ కాదు, మిగతా టర్మ్ని మిగతా ఎక్స్వై కోఎఫిషియంట్ యాడ్ చేస్తే n రావాలి. అది మనకి బైనామియల్ థియరం. ఇది జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఇందులో కాంబినేషన్లోని ఫార్ములా ఉపయోగిస్తాం. NCR ఈజ్ ఈక్వల్ NCn-r అంటే 7C5 అన్నా 7C2 అన్న ఒకటి, ఎందుకంటే 7 - 5 2 కదా. ఆ విధంగా సమ్స్ ఉపయోగిస్తాం. జనరల్గా స్టాండర్డ్ సమ్స్ ఎక్స్ ప్లస్లో మనం 1 పెట్టుకొని వై ప్లస్లో ఎక్స్ పెడితే జనరల్గా వచ్చే సమ్స్ 1 + x హోల్ పవర్ అని అంటే చూడండి వై ఇంక్రీజ్ అవుతుంటుంది. వై పవర్ 1 వై స్క్వేర్ వై క్యూబ్ అది ఇంక్రీజ్ అవుతుంటుందమ్మా. అదే వై ప్లస్లో ఎక్స్ పెట్టాం. C0 అంటే C0 అంటే NC0 C0 C1x C2x స్క్వేర్ అప్ టు Cn x పవర్ n. అలాగే మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఇలా ఆల్టర్నేట్ అవుతుంటుంది. ఈ స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయమ్మా. C0 C1 C2 అప్ టు Cn 2 పవర్ n. అలాగే ఈవెన్ ఆడ్ వస్తే 2 పవర్ n-1. ఇది మనకి ఇంపార్టెంట్ థియరం ఉంటుంది. C0 C1/2x C2/3x స్క్వేర్ ప్లస్ 1 Cn x పవర్ n+1 ఇదంటే 1 + x హోల్ పవర్ n+1 - 1 ఇదమ్మా. ఇదే విధంగా E0 C0 CR C1 CR ప్లస్ అంటే 2n Cn-, ఇవన్నీ కూడా ఈ రెండు కూడా ఇంపార్టెంట్ థియరమ్స్ మనకి. ఇది కూడా ఉంది. మరి ఇంక నేనే తక్కువ చేశాను, ఇది కూడా వచ్చింది. ఇక్కడ R+లో 1 వేసుకుంటే C నుంచి R+0 వేసుకుంటే C0
స్క్వేర్ C1 స్క్వేర్ C2 స్క్వేర్ C0 అంటే NC 0 అని C1 అంటే NC 1 అమ్మ. సో అప్పుడు Cn అంటే 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్. ఇందులో మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఇదమ్మా, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ అని షార్ట్ కట్కి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఇలా ఉండాలి ax పవర్ p ప్లస్ b బై x పవర్ q, ఇది q అమ్మ. హోల్ పవర్ n అయితే ఏ కోఎఫిషియంట్ కంటే ఆ కోఎఫిషియంట్కి. ఇందులో దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. మన 2022-23 కూడా ఇదే క్వశ్చన్స్ అడిగాడు. ఆర్ట్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ టీఆర్ ప్లస్ ఆర్ కావాలంటే np మైనస్ m బై p ప్లస్ q, np మైనస్ m బై p ప్లస్ q. ఇక్కడ ఎంఎస్ ఏ కోఎఫిషియంట్ కదా ఆ కోఎఫిషియంట్ ఎంగా తీసుకుంటాం, ఎన్ ఉంటుందమ్మా, పీలు క్యూలు తీసుకుంటాం. ఆర్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఆర్ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ ప్లస్ అని ఫైండ్ చేస్తాం. అది అందులో ఇండిపెండెంట్ టర్మ్ వచ్చిన అనుకోండి, ఇండిపెండెంట్ టర్మ్ అయితే ఎం ప్లస్ 0 పెడతాం అంతే, మిగతా అంతా ప్రొసీజర్ బాగోలే. ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఎం ప్లస్లో మనం 0 యూజ్ చేసుకుంటాం. ఓకేనండి, ఇది ఇంట్రడక్షన్. దాని మీద సమ్మలు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇంకా మనం సమ్మలు డిస్కస్ చేసుకుందాం. బైనామియల్ థియరం మీద ఫార్ములా చెప్పాం కదా. ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ -6 in x పవర్ 4 మైనస్ 1 బై x స్క్వేర్ హోల్ పవర్ 15. మనకి ఆల్రెడీ చెప్పామమ్మా, ఫార్ములా ఉంది కదా. x పవర్ -6 కోఎఫిషియంట్ కాబట్టి మనకి వాల్యూ ఆర్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఆర్ వాల్యూ ఇప్పుడు ఎక్కడ m ఈజ్ ఈక్వల్ టు -6 అమ్మ, p వాల్యూ 4, q వాల్యూ 2, అది n వాల్యూ 15. సో ఆర్ వాల్యూ మనకి np మైనస్ m బై p ప్లస్ q. n అంటే n వాల్యూ 15, p వాల్యూ 4, మైనస్ అంటే 6 అమ్మ. సో p ప్లస్ q 4 ప్లస్ 2 66 బై 6 అంటే 11. ఆర్ 11 వచ్చింది కాబట్టి సో బైనామియల్ కోఎఫిషియంట్ x పవర్ 6 కోఎఫిషియంట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11 కదమ్మా. అంటే 15c11 x పవర్ 4 అంటే p x పవర్ 4 మీద ఫీ కోఎఫిషియంట్ తీసుకోవాలమ్మా. p అంటే 1, 15 మైనస్ 11 మైనస్ 1 11 అమ్మ. అంటే 11 అంటే 15c4 అని ఒకటే అమ్మ. ఇది మా ఆన్సర్ మామూలే. దీనికి ఏంటంటే 15c4 మనకి ఆన్సర్ వస్తుంది. మైనస్ 15c4. మనం 15c4 సింప్లిఫై చేసుకుంటే మైనస్ ఉంది. 15 ఇంటూ 14 ఇంటూ 15 14 13 12 బై 1 2 3 4. మనకి దాని వాల్యూ సాల్వ్ చేసుకున్న ఆన్సర్ ఏంటంటే -1365 వస్తాం. కొంచెం జాగ్రత్త సింప్లిఫై చేసుకోవడమే. సెకండ్ క్వశ్చన్, ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ 4x square by 3 plus 3 by 2x 3 by 2x whole power 9. మా ఇండిపెండెంట్ టర్మ్ అంటే మనకి చెప్పాను x పవర్ 0 అని చేసుకోవాలి. ఇండిపెండెంట్ టర్మ్ అంటే 0 అంటే ఏది ఉండదండి. m వాల్యూ 0, p వాల్యూ 2, q వాల్యూ 1, n ఈజ్ ఈక్వల్ టు 9. మన ఫార్ములా చేసుకుందామా. ఏంటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు np మైనస్ m బై p ప్లస్ q. అదే కదా ఫార్ములా ఇక్కడ కూడా అమ్మా. సో n అంటే 9, p అంటే 2, 0 బై p ప్లస్ 2 ప్లస్ 1 అమ్మ. 18/3 6 ఇచ్చారమ్మా. సో మనకు ఆన్సర్ 6 కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి అమ్మా ఫార్ములా 9c6 అంటే 4/3, 9 మైనస్ 6 3 అండ్ -3/2 r అమ్మ. NCR x to the power of n minus r y by r అమ్మ. ఇదంతా జాగ్రత్త మరి సింప్లిఫై చేసుకుంటే మనకి సింప్లిఫై చేసుకుంటే 2268 అమ్మ. సింప్లిఫై చేసుకోవాలి. 9c6 అన్న మనకి 9c3 అన్న ఒకటే. 9c3 4/3 హోల్ క్యూబ్ 3/2 హోల్ పవర్ 6. ఇది మా ఆన్సర్. ఇది 2268.
మరి 8 సార్ అంటే జాగ్రత్త, మరి అక్కడ షార్ట్ కట్ ఉండదు, జాగ్రత్త సింప్లిఫై చేసుకోవడమే. ఇప్పుడు ద కోఎఫిషియంట్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 7 and x power 8 in 3 plus x by 2 whole power n are equal. మోడల్కి 1-2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈక్వల్ ఫైండ్ n అన్నమ్మా, ఫైండ్ n కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x power 7 కోఎఫిషియంట్ ఆఫ్ x power 8 ఈక్వల్ అటం. అదే సొల్యూషను కోఎఫిషియంట్ ఆఫ్ x power 7 కోఎఫిషియంట్ ఆఫ్ x power 8 ఈక్వల్ ఫైండ్ n వాల్యూ. అంటే NC7 ఈజ్ ఈక్వల్ టు మా R అంటే 7, NC7 ఈజ్ ఈక్వల్ టు 3/n-7 ఇంటూ x వాల్యూ 1/2 ఇంటూ ఆ 7 అమ్మా. అండ్ NC8 ఈజ్ ఈక్వల్ టు 3/n-8 1/2 n main. ఇది మనకి యాక్చువల్గా సింప్లిఫై చేసుకుందామా. సింప్లిఫై చేసుకుంటే NC7 NC8 ఉన్నాయి, 3/n-7 ఇది వాల్యూ సింప్లిఫై చేసుకుందాం. NC8/NC7 ఏదో ఒక వాల్యూ అమ్మా. NC8/NC7 ఏమున్నాయి మనకి 3/n-7, ఇక్కడ 3/n-8 కదా, ఈ 3/n-7 అమ్మా. అక్కడ ఏమున్నాయి 1/2 power 8, ఇక్కడ 1/2 1. ఇది అలా ఉండేయండి. NC సంగతి తర్వాత చూద్దాం. NC8/NC7 ఒక ఫార్ములా ఉందమ్మా. ఇక్కడ ఇవి ముందు సింపుల్ 3/n-8 -n + 7 1/2 power 8 2/7 = 1 అమ్మా. ఇప్పుడు n పోద్ది కదా. ఇక్కడ NCRకి ఫార్ములా ఉంది. NC8 NC7 n డైరెక్ట్ మనం సింప్లిఫై చేసుకుందాం. 3/8 ఉంటే -1 అండ్ అమ్మా అక్కడ 2 అమ్మా, కింద 2 ఉంది అంటే 1. ఫైనల్గా NC8/NC7 = 6 అవుద్దమ్మా. ఇది అక్కడ 6 ఉంటుంది. ఇప్పుడు మనకి NCR/NC7కి ఫార్ములా మా NC8/NC7 ఫార్ములా మనకి ఇక్కడ ఫార్ములా వస్తుంది. NCR-1 ఫార్ములా n-r + 1/r. ఇది బైనామియల్ థియరంలో ఫార్ములా ఉంటుందమ్మా. బైనామియల్ కాదు, బైనామియల్ థియరం వచ్చింది, చాలా ఉపయోగిస్తాం. NCR/NCR-1 = n-r + 1/r. ఇక్కడ యూజ్ చేసేద్దాం, నాకెందుకు ఇది. సో ఫైనల్గా యూజ్ చేసుకుంటే మనకి n-r + 1/r అమ్మ 6. సో n-7 = 48 కదమ్మా. n ఏమవుతుంది మనకి ఫైనల్గా n = 48 + 7 అది దాని వాల్యూ n = 55. n కదమ్మా 55. ఇలా ఈక్వల్ టర్మ్స్ అయితే మనకి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇది ఫార్ములా బేస్డ్. ఓకేనండి. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ బోర్డు కొంచెం రఫ్ చేద్దాం. ఓకేనమ్మా. కొంచెం బైనామియల్ థియరం జాగ్రత్త ఫార్ములా గుర్తించుకొని సమ్మలు చేయాలి. ఓకే. నెక్స్ట్ సమ్మకి వెళ్ళే ముందు చిన్న ఫార్ములాస్ ఉన్నాయమ్మా. చిన్న ఫార్ములా దాన్ని రాసి దాని లింక్ సమ్ ఇది. ఇఫ్ f(x) = the sum of the coefficient of my f(x) ఇలా ఉన్నది. f(x) = a0 a1x
8x² అలా am x power m whole power n. Then formula sum of the coefficient, first the sum of coefficient is equal to f of 1. Sum of the coefficient అంటే f of 1. Next sum of the coefficient of even powers, sum of coefficient of even power. Even powers అంటే even power of x అంటే f of 1 plus f of -1/2 ఈవెన్ పవర్స్ అయితే, అదేవిధంగా సమ్ ఆఫ్ ఆడ్ పవర్ ఆఫ్ x అంటే f of 1 minus f of -1/2. మీకు అవసరం అవుతుందని ఫార్ములా చెప్తున్నామా, దానికి సంబంధించి సమ్ చూడండి. ద సమ్ ఆఫ్, దీనికి సంబంధించి సమ్ మనకి ఎగ్జామ్కి వచ్చారు 2022. అందుకే మీకు ఏ మోడల్ ఎందులో A3 అడిగినా సరే చెప్పొచ్చు. క్వశ్చన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ఆడ్ పవర్స్ of x of x in expansion ఏంటంటే 1 plus x plus x² whole power 15 ఈజ్ అన్నాడమ్మా. ఆడ్ పవర్స్ అన్న, ఆడ్ అంటే ఇది కదమ్మా f of 1 f of -1 కదమ్మా. అంటే మనకి ముందు f of 1 మన ఫైండ్ f of 1 మనకేంటి f of 1 మైనస్ f of -1/2. మా f of 1 అంటే అందులో ఏంటి 1 వేసుకుంటే ఏమొచ్చిందమ్మా, అది f of 1 -1 పవర్ ఉండదు. f of 1 -1 ఇదే కదా. 1 సబ్మిట్ చేసుకుంటే 15 -1 చెప్పేస్తే 1 -1 + 1/15/2 అంటే 3/15 -1/2 అమ్మ. డైరెక్ట్గా ఏ వాల్యూ ఇచ్చినా మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి మనకి సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ అంటే డైరెక్ట్గా f of 1 ఆ ఈవెన్ పవర్ అయితే ప్లస్ ఉంటుంది, ఆడ్ పవర్ అయితే మైనస్ ఉంటుంది. ఈవెన్ పవర్ అయితే f of 1 + f of -1/2 ఆడ్ పవర్ ఇది. సో దాన్ని కంబైన్ సమ్ అని ఇచ్చాం. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. చూడమ్మా నెక్స్ట్ ఫార్ములాకి ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ expansion 2/1/3 plus 3y minus 1/3 n formula. The number of terms in the expansion కాబట్టి ఫార్ములా మాకు ఫార్ములా ఏంటంటే n plus r minus 1c n minus r అంటే r minus 1 r minus 1. n ఈజ్ n మనకు తెలియదు, ఎన్నే ఫైండ్ చేయమండి కదమ్మా. బట్ r అంటే ఏంటి సార్ అంటే ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు, 3 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి r 3 అవుద్ది ఇక్కడ. సో మనం n + 3 - 1 c 3 - 1 ఫైనల్గా ఈ n + 2 c2 n + 2 c2 వాల్యూ మనం అడిగినాం. n + 2 c2 అంటే ఈజే 78 ఇచ్చాడమ్మా. ఇవ్వకపోతే అవ్వదు కదా. ఈజే 78 కోసం 78 ఇచ్చాడు. ఏంటి ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ n ఫైండ్ చేయమండి 78 ఇచ్చాడమ్మా. సమ్మన్ చేసి 78 ఇచ్చాడు కదా. ఎన్ని టర్మ్స్ అని అడిగాడు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా మనం ఫార్ములా n + 2 c2కి ఫార్ములా n + n - r ఫార్ములా ఉంది కదమ్మా. n + c2 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీగా మనకి 78 ఉంది. ఫార్ములా n + 2 c2కి n + 1/2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 78. జాగ్రత్త మనం సాల్వ్ చేసుకోవాలమ్మా. ఇది ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే
వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ చేసుకుంటే ఈ ఆప్షన్ ప్రకారం వెరిఫికేషన్ చేసుకుంటే n వాల్యూ డైరెక్ట్గా మనకి 11 వస్తుంది. లేదా సింప్లిఫై చేసుకోవడం. n 11 ఇస్తారు, 11 + 2 అండ్ 11 + 1 22. అలా మనం సింప్లిఫై చేసి 78 అవ్వాలి. వెరిఫికేషన్లో చేసుకుని n 11 ఎన్ని ఆప్షన్ ఇచ్చాడమ్మా, ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్ n 11 అండ్ 12 అలా రకరకాలు ఇచ్చారు. n 11 అనేది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం టైం తగ్గించుకొని చేసుకోవాలి. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ లేదనుకోండమ్మా, మీరు డౌట్ పడక్కర్లేదు. ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనం సింప్లిఫై చేసుకోవచ్చు. n + 2 × n + 1 = 2 × 78 సింప్లిఫై చేసుకోవచ్చు. అదే ఇది వెరిఫికేషన్ చేసుకోవడం. ఇంకా ఆబ్జెక్టివ్ అనేది ఇంకా చేసి టైం వేస్ట్, మీకు టైం టేకన్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో సబ్మిట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు వస్తుంది. ఓకే, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x² 18x 81 whole power 15 అమ్మా. దీన్ని మనం చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండమ్మా. ఇది ఫార్ములాలో వెళ్తుంది. x² డైరెక్ట్ ఫార్ములా ఉంది, కానీ x² 2ab ఈ 9² ఉందా లేదమ్మా చూడండి. a² 29 18 9² కదమ్మా, ఇటువన్నీనా. సో ఇది ఏమైంది ఫార్ములా, x⁴ whole power 15 అంటే ఫైనల్గా x + 9 30. సో మనకి ఫార్ములా చెప్పాం కదమ్మా, పవర్ n ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఉంటాయి, n + 1 టైమ్. therefore the number of times is 30 + 1 31 అమ్మ. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి 31 వచ్చాయి. ఓకేనండి. ఓకే, మనకి బోర్డ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సమ్మర్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్, the third term from last of expansion 3x by 5 minus 5 by 2x whole power 8. ద థర్డ్ టర్మ్ అనడమ్మా. థర్డ్ టర్మ్ అంటే మనకి చూడండి, థర్డ్ టర్మ్ 8 కదమ్మా, 9 టర్మ్స్ ఉంటాయి కదా. 8 అంటే 9 టర్మ్స్ ఉంటాయి. 8 power 8 కదా, 9 టర్మ్స్ ఉంటాయి. 8 7 అంటే బ్యాక్ నుంచి 7th టర్మ్. అంటే T7 = ఫార్ములా TR+1 ఈజ్ ఫార్ములా. అంటే TR+1 అంటే T6 + 1 ఫార్ములా NCR 8CR 3x whole power 8 minus 6 minus 5 by 2 2x 5 by 2x whole power 6 అమ్మ. ఇది మనకి ఫార్ములా జాగ్రత్తగా 8C6 అన్న 8C2 అన్న ఒకటే. 3/5 whole square అండ్ x² ఉంది. -5 ప్లస్ అయిపోదమ్మా. 5 power 6 2 power 6 x power 6 x power 4 అవుద్ది, -4 అవుద్దాం. x² తీసుకుంటే దీన్ని మనం సింపుల్ 8 × 2 8C6 అంటే 8 × 2 8 × 7 by 1 × 2 3/5 whole square 5/2 whole power 6 into x power 4. ఇది మనం సింప్లిఫై చేసుకుని డైరెక్ట్గా ఆన్సరు
మరి తప్పదు చేయాలి. 3975 నేను చేశాను కాబట్టి ఆల్రెడీగా మీకు రాస్తున్నాం. ఇలాంటి మోడల్ జస్ట్ ఇది కాన్సెప్ట్, ఇక్కడ క్యాల్కులేషన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్త్ టర్మ్స్ ఈజ్ ఇఫ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇఫ్ the fourth term of x by 2 minus 2y by 2 2y by 3 whole power 6 is minus 20, then xy is equal to. So the fourth term అంటే t4 is equal to t3 plus 1. t3 plus 1 అంటే ఏంటమ్మా ఈజ్ 20 అన్నాడు కదా, ఈజ్ ఈక్వల్ 20గా తర్వాత చూద్దాం. t3 plus NCR n అంటే 6 కదమ్మా, 6c3 x by 2 6 minus 3 3a minus 2y by 3 r అంటే 3 అమ్మా, ఈజ్ ఈక్వల్ minus 20 అట. 6c3 అంటే 6 into 5 into 4 by 1 into 2 into 3 at 2 3 6 పోద్ది, ఇక్కడ 20 ఉందమ్మా. ఇక్కడ మనకి x క్యూబ్ 2 క్యూబ్, ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ ప్లస్ అమ్మా, minus 2 క్యూబ్ అండ్ y క్యూబ్ by 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ minus 20. ఈ 2 క్యూబ్కి పోయిందమ్మా, మైనస్ పోద్ది. ఇంకంటే 20 ఈ 20కి 20కి పోద్ది చూడమ్మా. ఇక్కడ ఈ 20 క్లియర్ కనబడుతుంది. 5 into 4 20, ఈ 20 పోయింది, మైనస్ కూడా పోయింది. ఇంకా మిగిలిన మనకి x క్యూబ్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే ఫైనల్గా xy ఈజ్ ఈక్వల్ టు 3. ఇలాంటి సమ్ములు ఉంటాయి. మా పెన్ మరి ఇంకా అయిపోయింది, పెన్ చేంజ్ చేయాలి మనం, చేయకపోతే డార్క్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకపోతే అవ్వదు. ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 చూడమ్మా, ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 కాదమ్మా 3, x power 3 in root x ఇక్కడ 5 ఉంది ప్లస్ 3 బై రూట్ ఎక్స్ క్యూబ్ పవర్ 6. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 3 దీన్ని ఎలా రాసుకుంటే ఎక్స్పెన్షన్ని x పవర్ 5/2 ప్లస్ 3 బై x బార్ 3/2 ఇది ఎక్స్పాన్షన్. సో m వాల్యూ 3, p వాల్యూ 5/2, q వాల్యూ 3/2 అండ్ n ఈజ్ ఈక్వల్ 6. సో మనకి తెలుసు కదమ్మా, r ఈజ్ ఈక్వల్ np మైనస్ m బై p ప్లస్ q. n అంటే ఎంతమ్మా 6, n అంటే 6 అయినా 6 into 5/2 మైనస్ m 3 p ప్లస్ q 5/2 ప్లస్ 3/2 15 minus 2 15 minus 12 8/2 అంటే 4 అమ్మ. సో 4 చూడండి, ఆర్ల కట్టేప్పుడు మనకి ఫ్రాక్షన్ రాకూడదమ్మా, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మనకు వస్తే మనకి సమ్ములు చేయాలుతుంటాయి, లేకపోతే మన సమ్ ముందు కదలదు, ఆన్సర్ కూడా ఉండదమ్మా. R3 వచ్చింది కాబట్టి ఏంటి ఫార్ములా ఇప్పుడు 6c3 కోఎఫిషియంట్ కదమ్మా, 6c3 1 power 6 minus 3 ఇక్కడ 1 power 3 అమ్మ. 6c3 అని మనకు ఆన్సర్ జాగ్రత్తగా రావచ్చు. 3 క్యూబ్ ఇక్కడ 3 ఒకటి ఉంది కదా, బేస్లో పవర్ 3 క్యూబ్ ఉంది కాబట్టి 6c3 6 into 5 into 4 by 1 into 2 into 3 అంటే 3 క్యూబ్ 20 into 27 540. ఇలా కొంచెం ఈజీ అయినా మనం సాల్వ్ చేస్తున్నాం.
లేకపోతే జాగ్రత్తగా చేసుకోలేము ఆ సమ్ములు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ k is a coefficient of x power 5 in the expression 2x square 3x cube 1/5, then 3k/2 value. k is the coefficient of x power 5 అనమ్మా. సో ఇక్కడ n వాల్యూ 5, p వాల్యూ 2, q వాల్యూ 3 అయితే మనకి r వాల్యూ ఫైండ్ చేద్దాం. r వాల్యూ ఏంటంటే ఇవన్నీ ప్రీవియస్ ఈ సమ్లో ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. r వాల్యూ np గుర్తుండిపోవాలి, np మైనస్ m/p ప్లస్ q. ఈ n 5 p2 కోఎఫిషియంట్ x పవర్ 5 కోఎఫిషియంట్ కదా, n 5, ఇక్కడ కూడా m కూడా 5 అంటే 5 p ప్లస్ q అంటే ఎంత 10 - 5 అంటే 5/5 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి 1 వచ్చింది. ఇక్కడ చూడండి మా కోఎఫిషియంట్ ఏమన్నదో, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5, ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 ఈజ్ k అన్నాడు కదమ్మా. సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అంటే వార్ 1 కాబట్టి 5c1 2 పవర్ 5 - 1 అండ్ -1/3 -1/3 ఉంది కదమ్మా. ఇక్కడ రెండు కోఎఫిషియంట్ రాసుకోవాలి కంపల్సరీగా. 1 ఈజ్ ఈక్వల్ టు k 2 పవర్ 4 k. సో 3k ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 60, 60 × 5 -80, -80 ఈజ్ ఈక్వల్ టు 3k. -80కి 3k కాబట్టి 3k/2. దేర్ఫోర్ మనకి ఏమన్నాడమ్మా 3k/2 కదా, అంటే 3k/2 అంటే -80/2 -40 వచ్చిందమ్మా. ఇలాంటి మోడల్స్ జాగ్రత్తగా ఉంటాయి, వెరిఫై చేసుకోవాలి. అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5, ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 చూడండి కొత్త మోడల్ 1 + x² హోల్ పవర్ 5 ఇంటూ 1 + x హోల్ పవర్ 4 ఈజ్ అని అడిగాడమ్మా. రెండు మల్టిపుల్ చేయాలట. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అంటే 5c0 1 ఉంది కదమ్మా, 5c0 అండ్ 5c1 x², 5c2 x పవర్ 4, 5c3 x² 6 అండ్ 5c4 x పవర్ 8 ఈవెన్ నెంబర్స్. అలా 5c5 వరకు వేయాలమ్మా. 5c5 x పవర్ 10 ఇది ఒక ఎక్స్పాన్షన్. అండ్ 1 + x కదా, ఇది మామూలే 4c0 అండ్ 4c1x, 4c2 x², 4c3 x పవర్ 3, 4c4 x పవర్ 4 జాగ్రత్త అక్కడ వేయాలమ్మ. ఇప్పుడు మనకి ఏం రావాలి, x పవర్ 5 కావాలి. x పవర్ 5 మనకి జాగ్రత్తగా రావాలనుకుంటే చూడమ్మా, x పవర్ 5 కోఎఫిషియంట్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఈ టర్మ్ అబ్జర్వ్ చేయండి. మనకి 5c1 x² x² x³ వచ్చింది కదమ్మా, అంటే కోఎఫిషియంట్ కావాలి కాబట్టి 5c1 × 4c3 ఇది ఒక బ్లాక్.
ప్లస్ నెక్స్ట్ ఇంకోటి 5c2 x పవర్ 4 5c4 ఇదొకటి రౌండ్ చూడదాం అంటే 5c2 4c1 ఇంకెక్కడ వచ్చి చూద్దాం. ఇంకెక్కడ లేవు కదమ్మా. ఇది స్క్వేర్ అంటే ఆల్రెడీగా ఇక్కడ క్యూబ్ ఉండాలి, లేదు ఇక్కడ క్యూబ్. ఈ రెండు వస్తాయమ్మా. జాగ్రత్త మనం సింప్లిఫై చేసుకోవాలి. 5c అంటే 5 4c3 అంటే 4 into 3 into 4 into 3 into 2 అమ్మా. 1 into 2 into 2 ఇది క్యాన్సిల్ అయిపోతాయి. 5c2 అంటే 5 into 4 by 1 into 2 2 2s 10 into 4 మా 5 into 4 20 plus 10 40 ఫైనల్గా 60. అంటే ఈ విధంగా టైప్ ఆఫ్ సమ్స్ ఉంటాయి. ఇలా కోఎఫిషియంట్ అంటే కంపల్సరీ బైనామియల్ ఎక్స్ప్రెషన్ తెలియాలి. స్క్వేర్ రూట్ కాబట్టి ఇది 4c1 4c1 x స్క్వేర్ కదా, nc0 x కాబట్టి nc0 nc1 x పవర్ 1 ఇది ఈ టీమ్. ఇక్కడ x స్క్వేర్ కూడా x స్క్వేర్ వేసాం. అలా స్క్వేర్ పెరుగుతుంది కాబట్టి 2 4 6 8 10కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి x చేసాము. ఇలాంటి మోడల్స్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 in ax square 1 by bx whole power 13 is equal to x power minus 5 in ఇక్కడ ax కింద bx whole power 13. దెన్ ఇప్పుడు కూడా మనకి 1 వస్తుందమ్మా. ఇలాంటి సమ్మల్లో ఇది మనకి ఇంటర్మీడియట్ 11th ప్రాసెస్ ఉంటుంది. సరే ఏదేమైనా మన ప్రాసెస్ మామూలే. ఇక్కడ జనరల్గా ఆర్త్ టర్మ్ కడదాం. ఫస్ట్లో ఏంటమ్మా x పవర్ 5 కోఎఫిషియంట్ కదా, ఫస్ట్ దానికి చేస్తే x పవర్ m ఈజ్ ఈక్వల్ టు 5 ఫస్ట్ దాన్ని చేద్దామమ్మా. m ఈజ్ ఈక్వల్ టు 5 అంటే p ఈజ్ ఈక్వల్ టు 2 ఇందులోనే n అందరికి 13 p r వాల్యూ కదా, np n into p 30 np ఒకటి np మైనస్ m బై p ప్లస్ q. np అంటే 30 into 26 m వాల్యూ 5 2 plus 1 3 అమ్మ. 21 by 3 అంటే 7 అండి. r ఈజ్ ఈక్వల్ టు 7 మనం ఫైండ్ చేయాలి. r ఈజ్ ఈక్వల్ టు 7 అంటే రేటమ్మది 13 C7 a power 13 minus 6 1 by b 7 అమ్మ. ఇది ఈక్వేషన్ 1. అదేవిధంగా నెక్స్ట్ అని చేద్దాం. అది ఈక్వేషన్ 2 కూడా ఇక్కడ ఏంటి మనకి m వాల్యూ -5 అంతే కదా, -5 కదమ్మా. ఇక్కడ p వాల్యూ మారుతుంది. p వాల్యూ 1 q వాల్యూ 2 n ఈజ్ ఈక్వల్ 13. అది మారలేదు కదా, 13 కదమ్మా. సో r వాల్యూ np - m బై p ప్లస్ q ఫార్ములా గుర్తున్నా ప్రతిసారి మన ఫార్ములా రాస్తున్నామా. 13 into p 13 minus 1 minus ప్లస్ అయిపోయింది. p ప్లస్ q 1 ప్లస్ 2 18 by 3 అంటే 6 అమ్మ. అంటే మనకి ఫార్ములా ఈ nc6 అంటే n ఎంత 36 కదా, 36 into p ఎంత 1 కాబట్టి 1 కాదు ఏముంటుందమ్మో a పవర్ 13 minus 6 7 b వాల్యూ 1 by b into 6 అమ్మ. ఇది ఈక్వేషన్ 2. కోఎఫిషియంట్ ఈక్వల్ కదా. నౌ తప్పదు ప్రాసెస్ చేయాలి. 1 ఈజ్ ఈక్వల్ టు 13 C7 a పవర్ 6 and 1 by b పవర్ 7 ఇదిగో 13 C6 a by 7
and 1 by b power 6. మా 13c 13 6 అన్న ఒకటే, ఎందుకంటే ఎన్సిఆర్ 13c 6 అన్న a పవర్ 6 b పవర్ 7 13c 6 a పవర్ 7 b పవర్ 6. ఇది క్యాన్సిల్ అయిపోయింది. 6 అయితే ఇక్కడ b ఏమో a ఉంటుంది, ఇందులో కూడా 6 అయితే b ఉంటుంది. సో ఫైనల్గా ఏబీ వాల్యూ 1 వచ్చిందమ్మా. జాగ్రత్తగా చూసుకోవాలి, ఏబీ వాల్యూ మనకి 1. ఇలాంటి సమ్మలు ఏబీ 1 -1 ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. ఇంకా చూడండి షార్ట్ కట్ టిప్స్, ఇది ఫార్ములా డైరెక్ట్ వస్తుంది ఆన్సర్స్. ద కోఎఫిషియంట్ ఆఫ్ TR plus 1 TR plus 2 terms in the expansion 1 plus x whole power n are in AP అయితేనే then the value r is equal to n plus or minus root over n plus 2 by 2 for all n belongs to z. ఇది మనకు ఫార్ములా. దీని ఫార్ములా ప్రకారం 2022 సమ్ వచ్చింది. ఇలాంటి మోడల్ కంపల్సరీగా ఉంచుతాయి, చూసుకుంటుంది. ఒకటే ఫార్ములా, ఈ 3 టైప్స్ కూడా ఒకటే ఫార్ములా. n is equal to 14 కదమ్మా, then r is equal to 14 plus or minus 14 plus 2 by 2 అంటే 14 plus or minus 16 కదమ్మా, 4 by 2. సో 2 మనం కామన్ తీసుకుంటే 7 plus or minus 2 by 2 2 పోతే 7 plus 2 ఏమొస్తుంది మన 9 ఒకటి, 7 minus 2 5. R వాల్యూ 2. ఎందుకంటే R వాల్యూ ఇప్పుడు కూడా కాంబినేషన్స్లో ఈ కాంబినేషన్ కదమ్మా ఉంటాయి, 2 వర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే 9C మీకు చెప్పాను, మీకు 9C 4 అన్నా 9C 5 అన్నా ఒకటే, అలా 2 ఒకటో వస్తుంటాయి. సో ఆ విధంగా R వాల్యూ వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఫార్ములా. ద కోఎఫిషియంట్ ఆఫ్ r plus 1 r plus 2 TR అంటే ఆర్తే కదమ్మా, ఇదే సేమ్ 1 plus a whole power and AP then m r satisfy the equation. సేమ్ ఇక్కడ వేస్తాం వాల్యూలో చూడండి, బోర్డ్ సరిపోద్ది. r is equal to m plus r minus root over m plus 2 by 2. సింపుల్గా చేసుకుంటే 2r minus m అంటే 2r రాద్దాం, ఒక స్టెప్ రాద్దాం. 2r m plus 2 అంటే 2r సైన్ రాద్దామమ్మా. 2r minus m is equal to m plus r minus m plus 2. Squaring on both sides and 2r whole square m plus 2 whole square. 2r minus m అంటే 4m square 4r square కదమ్మా, r square కదా, 4r square plus m square minus 4mr 2ab m square plus 4 plus 2m. సో ఇది మనకి వాల్యూ m square క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 4r square minus 4mr 4r square 4mr minus 2m is equal to 4. ఇలాగా ఈక్వేషన్ వస్తుంటుందమ్మా మనకి ఫార్ములా. ఇది ఈ విధంగా కూడా మనం ఇది మనకి యాక్చువల్ ఫార్ములా మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. డైరెక్ట్గా ఇది ఫార్మ్ అనేట్లకి ఇదేనమ్మా. సో ఇది ఒకసారి ఎగ్జామ్కి ఇచ్చి చూద్దాం. అంటే r 5 is equal r is equal ఫార్మ్ ఉంది కదా, r is equal to the expansion ఎంత n కదా, n find if in the expansion 1 plus y whole power n the coefficient of x power 5 and the coefficient of 5th term 6th 7th terms in the are AP and is formula r is equal to r అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 is equal to n plus r minus n plus 2 by 2 అమ్మా. మల్టిపుల్ చేసుకుంటే మనకి 10 is equal to n plus r minus root over n plus 2 10n minus n plus 2. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసుకుంటే మనకి 10 square స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ 10 minus n whole square
స్క్వేర్ చేస్తే రూట్ పోద్ది కదా ఇది. సో 100 n స్క్వేరు మైనస్ 20n n. సో n స్క్వేర్ $98. మనం ఫ్యాక్టర్ చేసుకోవాలమ్మా. 14 to 7 14 7s 14 7 4 28 2 7 98 సరిపోతాం. ఫ్యాక్టర్ చేసుకుంటే n స్క్వేర్ మైనస్ 14n మైనస్ 7n 98. సో ఇక్కడ చేద్దాం చూడమ్మా. n స్క్వేర్ అంటే ఆప్షన్ రిక్వేర్ చేసుకోవచ్చు. n కామన్ తీసుకుంటే n మైనస్ 40 మైనస్ 7 కాబట్టి n మైనస్ 0 n మైనస్ 40 n మైనస్ 7 ఈక్వల్ టు 0 n ఈజ్ ఈక్వల్ టు 7 n ఈజ్ ఈక్వల్ టు 14 లేదా ఆప్షన్ వెరిఫై చేసుకోవచ్చు. ఒకటే ఫార్ములా అన్నింటికి ఇదమ్మా. ఇలాంటి మోడల్ సమ్స్ ఎప్పుడు కూడా ఇలా ఈ ఫార్ములా గుర్తుంచుకొని మనం సమ్ములు చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఫార్ములా గుర్తించుకోవాలి. తక్కువ ఫార్మ్స్ ఉంటాయి, ఏమో ఎక్కువ ఫార్మ్స్ ఇందులో ఉండవు. ఇంకా మిడిల్ టర్మ్ ఏమైనా ఉన్నాయి అవన్నీ చెప్దాం. మిడిల్ టర్మ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయమ్మా. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, చెప్దాం, డిస్కస్ చేసుకుందాం. చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ the coefficient of 4 consecutive terms in expansion in 1 plus x whole power n are A1, A2, A3, A4, then A1 by A1 plus A2, A2 by A2, A3, A3 by A3, A4 అడిగాడు. ఆర్ ఏ ఆప్షను ఏపీయా, బి ఆప్షన్ జీపీయా, సి ఆప్షన్ హెచ్పియా, డి ఆప్షన్ ఏజీపీయా. అర్థమేంటి జామెట్రీ ప్రోగ్రెస్ అని అడిగాను. ఇలాంటి సమ్మర్లో మనం ఎప్పుడు కూడా జనరల్గా n 3 కావాలి కాబట్టి మనకి పవర్ 3 తీసుకుంటే 4 టైమ్స్ వస్తాయి. A1, A2, A3, A4. సో ఎక్స్పెన్షన్ n ఈజ్ ఈక్వల్ 3 తీసుకుంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి ప్లస్ 3 ఇది స్క్వేరు ప్లస్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే 1 ఉంటుంది కోఎఫిషియంట్ ఎక్స్ క్యూబ్. సో కోఎఫిషియంట్ ఇక్కడ ఎలా తీసి A0 అంటే A0 ఉందా, A1 కదా, A1 అంటే 1, A2 అంటే A2 మధ్య A2 అంటే 3, A3 కూడా 3a, A4 1. చూడము, ఫస్ట్ లాస్ట్ 1, సెంటర్ అంటే 3 అయింది. సో ఈ విధంగా అప్పుడు మనం వెరిఫై చేసుకున్నాం. A1 by A1 plus A2. A1 అంటే 1 plus 3 1/4. అదేవిధంగా A2 plus A3 3 3 plus 3 1/6. 3/6 అంటే 1/2. A3 plus A4. A3 value 3a. A3 3 plus 1 3 plus 1 3/4. సో 1/4 1/2 1/4 మనకి ఏమున్నాయి. therefore 1/4 వచ్చిందేమో, 1/2 and 3/4.
ఈ వాల్యూ ఏమన్నా జాగ్రత్త మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి కోఎఫిషియంట్ సేమ్ వస్తుంది చూడండి. ఇది డిఫరెన్స్ ఎక్కడ డిఫరెన్స్ అయినా ఇది కంపల్సరీ ఏపీలు ఉంటామా చూసుకుంటాం. అప్పుడు 1/2 - 1/4 తీసుకున్నా మనకి ఒకటే కామన్ డిఫరెన్స్ రావాలి కదా. 1/2 - 1/4 2 - 1 1/4 వస్తుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుందమ్మా. సో ఇట్ ఈజ్ ఏపీ. ఇలాంటి సమ్మలు మనం జాగ్రత్తగా ఇలాగ వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 + x whole power n c0 c1x c2x square so on, then c0 2c1 3t2 so on is equal to అంటమ్మా. ఈక్వల్ టు దాని వాల్యూ అడిగాడు. ఈక్వల్ టు ఏంటంటే ఇలాంటి సంబంధంలో మనకి n1 అయినా 2 and 3 టైమ్స్ మనకి n1 రావచ్చు 2 రావచ్చు. తీసుకుంటే ఇలాంటి జనరల్గా n = 2 తీసుకున్నాం అనుకున్నామా. 2 తీసుకుంటే 1 + x హోల్ స్క్వేర్ 1 + x హోల్ స్క్వేర్ తీసుకుంటే మనకి వచ్చేది 1 2x ప్లస్ అంటే ఇక్కడ c0 అనేది 1 c2 2 c0 1 c2 అనేది కోఎఫిషియంట్ అమ్మా. బైనామియల్ కోఎఫిషియంట్ 1 c2 1 c0 1 c1 2 c2 అనేది c2 ఎంతమ్మా ఇక్కడ 1 జనరల్గా ఇచ్చే టర్మ్స్. ఇందులో వాల్యూ మనం ఫైండ్ చేసుకుందాం. c0 అంటే 1 మరి దీని వాల్యూ ఇదిగోండి. దేర్ఫోర్ మనకు ఆన్సర్ ఎలాగంటే ఈ సమ్మలకి 2c1 3c 2 or 3 తీసుకుంటాం మ్యాక్సిమం సమ్మలు. ఈవెన్ ఇలా వస్తే n = 2 తీసుకొని చేస్తాం. అది ఆడ్ నెంబర్ వస్తే 3 తీసుకొని మనం చేస్తుంటాం. ఇలాంటిదే షార్ట్ కట్. ఇక్కడ వాల్యూ ఇందులో వెరిఫై చేయండి. ఇది ఆన్సర్ వస్తుంది. c0 అంటే 1 అమ్మా 2 × 2 4 3 × 1 3 ఎంతమ్మా ఇది 8. ఇది 8. దీని వాల్యూ 8. కింద ఆప్షన్ ఇచ్చి వెరిఫై చేసుకోమా 8కి ఏది ఈక్వల్ అవుతుందా అని మనం వెరిఫై చేసుకోవచ్చు. అదొక సమ్మానికి ఇచ్చిన మోడల్లో. ఇదే సమ్మకి ఆప్షన్ ఇచ్చినప్పుడు వెరిఫికేషన్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 2n + 1 2n - 1 n + 2. ఆప్షన్ బి 2n × n + 1. ఆప్షన్ సి 2n - 1 n + 1 అమ్మా. సో 2n - 1 n + 2 మనకి చూడండి ఆప్షన్ వెరిఫికేషన్ ఇలా ఆప్షన్ ఇస్తారు. సపోజ్ n ఫైండ్ ద వాల్యూ అంటాడు. నెక్స్ట్ ఒకసారి ఇదే క్వశ్చన్ ఎలాగ మనకి ఇస్తారంటే ఆప్షన్ దీనికి ఈక్వల్ అవుతుంది 8 అనేది. n + 2 పెట్టుకుంటే ఎంతమ్మా n +లో 2 యూజ్ చేసుకుంటే 2 - 1 2 + 2 2 - 1 2 కదమ్మా 2 × 4 8. ఈ ఆప్షన్ 1 కరెక్ట్. ఇలాంటి ఆప్షన్ ఇస్తే మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 1 + x హోల్ పవర్ n is equal to c0 c1x c2x square so on cnx power n, then c0 c1 c1 c2 not done cn c0 c1 c2 cn అమ్మ. దీని వాల్యూ అడిగాడు. ఇప్పుడు కూడా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పాడు. ఆప్షన్ వెరిఫికేషన్ ఇచ్చాడు. 2 సమ్మలు మనం రాసేద్దాం. n పవర్ n n + n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ది n + n. నెక్స్ట్ ఏంటమ్మా n పవర్ n / n ఫ్యాక్టర్. ఇలాంటి సమ్మల్లో కూడా మనకి మ్యాక్సిమం కంటిన్యూస్గా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మనకి n + 2 సపరేట్ చేద్దాం. n + 2 సపరేట్ చేసుకుంటే 1 + x కదా. 1 + x హోల్ స్క్వేర్ అంటే 1 2x x² అంటే
C0 ఉంది కాబట్టి C0 వాల్యూ ఇప్పుడు కూడా 1, C1 2, C2 1 అమ్మ. ఇందులో వేయాలి, ఈ వాల్యూస్లో వేసుకుంటే కరెక్ట్గా ఇదిగోండి. దెన్లో C0 1 + 2, 2 + 1, C1 C2, C1 C2 అంటే 2, 3 9/4 అంటే C0 కోసం C1 C2 అంటే 1 కదమ్మా ఇది. సో 9/2 వేసి చూసుకోవాలమ్మా. 9/2 అంటే ఆప్షన్స్లో మనకి n+1 వేద్దాం. ఇది ఆప్షన్ చూద్దామా. బి ఆప్షన్స్లో మనకి వెరిఫై చేసుకుని బి ఆప్షన్ చూడండి. 2 + 1 3, 2 + 1 2 అంటే 2 కదా, 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 స్క్వేర్, 2 + 1 3 కదా, 3 స్క్వేర్ 9/2 ఇది ఆప్షన్. ఇలా ఆప్షన్స్ వెరిఫికేషన్ ద్వారా మనకి కరెక్ట్ అయిందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ ఇలా ముందు ఇలా n=2 n=3 మ్యాక్సిమం అదే మనకి సబ్మిట్ చేసుకుని చేయాలి ఈ సమ్మల్ని. మరి షార్ట్ కట్స్ అంటే ఇలాగనమ్మా. దాని రీజన్ అంటే మనకి థియరిటికల్ చేసుకోవడమే. If 1 + x whole power n C0 C1x C2x square Cn x power n then 3c0 5c1 7c2 సో ఆన్ అన్నమాట. ఇప్పుడు కంటిన్యూస్ ఉంది కాబట్టి మనకి n=2 తీసుకుంటే 1 + x హోల్ స్క్వేర్ కదమ్మా. 1 2x x² అంటే C0 1 అమ్మా. C0 1 C1 2 C2 1. సో మన ఇందులో వాల్యూ సబ్మిట్ చేసి 3 ఈ 3 సబ్మిట్ చేసుకోవడమే. therefore 3c1 3c0 కదమ్మా. 3c0 అంటే 1 - 2 7 అంతమ్మా ఇన్ని వాల్యూ. 3 - 5 అంటే మనకి 10 - 5 అమ్మా. 5 to 10 కదా. 5 to 10 అయినప్పుడు మనకి దీని వాల్యూ వచ్చేది మా 10 + 7 0. దీని వాల్యూ అడిగితే ఇది దీని వాల్యూ 0 అమ్మా. అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా అన్నాడు. ఆప్షన్కి డైరెక్ట్ 0 ఇచ్చారమ్మా. నెక్స్ట్ ఓకేనమ్మా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1 + x ఆడు చెప్పలేదు కదమ్మా. ఆడికి చెప్తాను. 1 + x whole power n C1x C2x square Cn x power n then C0 C3 C5 సో అన్నాడమ్మా. ఈజ్ ఈక్వల్ టు ఇలాంటి కంపల్సరీగా n=3 యూజ్ చేసుకోవాలి. n= ఆడ్ నెంబర్స్ కదా, n 3 యూజ్ చేసుకుంటాము. n 3 యూజ్ చేస్తే 1 + x హోల్ క్యూబ్ కదా, 1³ ఇక్కడ క్వశ్చన్ 3 ఉంటుందమ్మా. 3ab² + 3x + x³ ఇక్కడ క్వశ్చన్ 2 C0 అనేది 1 C1 1 C1 3 అమ్మా. C2 అనేది 3a C3 = 1 C0 C1 C2. సో దీని వాల్యూలో మనకి వెరిఫై చేసుకుంటే
రెండు వాల్యూసే మనం C3 C4 లేదు కదా, C5 ఉండదు కదా, C5 రాలేదు కదా, అందువల్ల C1 C3 C1 C3 C1 ఇక్కడ మనం 1 నాట్ కింద 1 తీసుకుంటాం, 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4 5 లేదు కాబట్టి C1 C2 కదా, రెండే ఉన్నాయి కదా మన దగ్గర, C1 C3 therefore C1 C3 is equal to C1 1 C3 3 1 + 3 4 ఇలా వెరిఫై చేసుకోవాలి ఆన్సర్స్. ఆప్షన్ కూడా ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం లేదు, ఆప్షన్ వెరిఫికేషన్ లేదు, మన 4 వస్తే అదే ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ మీద ఉంటుంది. n is n factorial 1/n factorial 1/2 factorial into n-2 1/4 factorial into n-4 so on 1/n factorial is equal to ఏం కన్ఫ్యూజ్ అయిపోద్దు, లైన్ ఉన్నా కూడా n is equal to మనం 2 వెరిఫై చేసుకుంటే అయిపోద్దమ్మా. సమ్మలన్నీ కూడా అన్ని 2 3 n 2 3 అంతే, ఇంకేం ఆప్షన్ అవసరం లేదు సమ్మలు. కానీ n is equal to 2 n is equal to యూజ్ చేసుకుంటే మనకి 2 factorial into ఇక్కడ చూడండి ఆన్సర్ 2 factorial into 1/2 factorial plus 1/2 factorial into 2 - 2 0 ఫ్యాక్టరీలు కదమ్మా, అక్కడికి వచ్చి అయిపోతుంది. n ఇంకా అది ఇచ్చాను అనుకో 2 ఇచ్చాను, ఇక్కడ 2 - 4 కదా, -2 ఫ్యాక్టరీలు ఉండదండి, ఫ్యాక్టరీలు ఎప్పుడు కూడా పాజిటివే. ఇక్కడ మనకి ప్రాసెస్ అయిపోతుంటుంది. దీనికి వచ్చే ఆన్సర్ మనం 2 factorial 2 అమ్మ 1/2 plus 1/2 0 ఫ్యాక్టరీలు 1 అమ్మ, 0 ఫ్యాక్టరీలు ఈజ్ ఆల్వేజ్ 1 to 2 అమ్మ. అంటే ఏమైంది 2 1/2 1/2 ఆఫ్ కదమ్మా, దీని ఆన్సర్ 2. సో ఆన్సర్ మనకి దాని వాల్యూ 2 వచ్చిందమ్మా. అలా మనం చెక్ చేసుకుని ఆప్షన్ ఇచ్చిన ఆప్షన్ వెరిఫై చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక సిరీస్ మీకు చెప్తాను. 1/1 factorial into n-1 plus 1/3 factorial into n-3 1/5 factorial into n-5 factorial so on. సో n is equal to 3 ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది కదా, కంపల్సరీ n is equal to 3 యూజ్ చేసుకుంటే ఎక్కడితో అయిపోద్ది కదా, మరి ఇంకేం లేదు కదా. 2 టైమ్స్ 1 నుంచి 1 - 1 ఎక్కడెక్కడ ఆగిపోద్ది సమ్ము. అందువల్ల కంపల్సరీ ఆడ్ నెంబర్స్ 3 వేయాలి, ఈవెన్ నెంబర్స్ కంటిన్యూస్ నెంబర్స్ అయితే 2 వేసుకుంటాం అంతే. ఏమో 1/1 factorial into 3 - 1 2 factorial 3 factorial into 0 factorial దీని ఆన్సరు. సో 1/2 plus 3 factorial అంటే 6 అమ్మ, 3 into 2 కదా 6 ఎల్సిఎం తీసుకుంటాం. 3 + 1 4/6 2/3 2/3 దీని ఆప్షన్ మనకి ఎక్కడ ఉందో మనకి ఆప్షన్లో చెక్ చేసుకోవాలి. ఆప్షన్ ఇస్తే ఆప్షన్ వెరిఫై చేసుకుంటాం. ఎంసెట్ వరకు అయితే జేఎంఎస్ ఆప్షన్ ఇస్తాడు, ఆప్షన్ వెరిఫికేషన్లో మొత్తం 2/3 ఎక్కడ వస్తుందో n+3 వేసినప్పుడు 2/3 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ రైట్ అంతే, ఇంకేం లేదు. జేఎంఎస్కి ఎంసెట్కి తేడా. మనకి 2 క్లబ్ చేసే మోడల్స్ కవర్ చేస్తున్నామా, వేరే వరీ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి C0 C1 బైనామియల్ ఎక్స్పెన్షన్ అయితే మా C0 C1 Cn are binomial expansion, then C1/2 C2/4 C5/6 మరి తప్పుగా 3 ఇచ్చానమ్మా. అలా డాట్ ఈక్వల్ టు చెప్పాను కదా 3 ఇచ్చారు కదమ్మా. ఎక్స్పెన్షన్ ఏంటిది, బైనామియల్ ఎక్స్పెన్షన్ 1 + x హోల్ పవర్ n 1 + x హోల్ పవర్ అంతే. ఇక మీకు క్లియర్గా అర్థమైపోయిందమ్మా. 1 + x అంటే C0 లేదు కానీ మనం తీసుకోవడం 1 + x n = 3 n 3 యూజ్ చేసుకుంటే n 3 యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 + x హోల్ క్యూబ్ ఫార్ములాలో C0 1 అమ్మ, C2 C3 = 3a C4 1 అంటే a + b హోల్కి a³ + 3a² b + 3ab² ముందు చెప్పాను కదా సమ్మలు.
అది మరి ఇక్కడ ఏంటి C1 అంటే 1/2, C2 అంటే C2 C3 3 అంటే 3 కదమ్మా 4. సో LCM 4 2 + 3 5/4 మనకి 3/2 C1 మనకి ఇటమా 3/2. సో ఇలా రావచ్చు మనకి ఏంటంటే C0 C1 అన్న C0 ఇచ్చారు కదమ్మా C0 C1 అని అన్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం మనం C0 వాల్యూ 1 C2 C1 వాల్యూ 3. సో C2 C1 3 అమ్మ C3 అవుతుంది ఇక్కడ. అక్కడ మనకి C1 వాల్యూ అంటే 1/2, C3 వాల్యూ అన్నీ కూడా C3 కూడా 1 అమ్మా 1/2 1/4. సో 2 + 1 3/4 మనకి 3/2 C1 C2 C1/C2 C1 3 కదమ్మా C1/C2 C1 అంటే ఇది కదా C1 అంటే ఎంతమ్మా 3 కదా సరిపోయింది. కొంచెం షార్ట్ కదా 6 + 1/4 అంటే ఎందుకు మనకి ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ చూడమ్మా C0 అన్నాడు C1 CN కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనం C0 కూడా చూసుకోవాలి. ఫస్ట్ టర్మ్ C0, సెకండ్ టర్మ్ C1 C2 2 3 కాబట్టి లాస్ట్ ఏంటంటే మనకి C1 C3 ఉంటుంది. C3తో అవసరం లేదు మనకి C3 ఉంది కదమ్మా C3 1/4. ఓకే అది ఈ మోడల్స్లో ఉంటాయి. ఓకేనమ్మా. The middle term in the expansion x plus 1/2x whole power 2n. A option 1 3 5 2n minus 3 by n factorial and 1 3 5 2n minus 1 by n factorial. ఓకే సి ఉందా అలా ఉన్నాయమ్మా. తర్వాత చూద్దాం ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 2 power n కదా. ఇలాంటి సమ్మల్లో n = 1 యూజ్ చేసుకుంటే 1 + 2/2 అంటే 3/2 3² 3/2 హోల్ స్క్వేర్ 9/4 అవుద్ది. మిడిల్ టర్మ్ కాబట్టి మిడిల్ టర్మ్ అన్నాడు కదా. మిడిల్ టర్మ్ అన్నాడు కాబట్టి n+1 ఏమన్నా కానీ మనం x కూడా 1 వేస్తాం. x + 1/2x హోల్ స్క్వేర్ అంటే x² + 2ab + 4x². మిడిల్ టర్మ్ అంతా 2 కదా. మిడిల్ టర్మ్ మనకు 2 వచ్చింది. మిడిల్ టర్మ్ 2 వచ్చింది కాబట్టి ఇందులో ఏది 2 ఇందులో ఆప్షన్స్లో వెరిఫికేషన్స్లో n = 1 వేయండి. 1 వేస్తే ఇక్కడ 2తో ఆగిపోద్ది. 2 కదమ్మా 2 - 1 ఎంతమ్మా 2 - 1 కదా. 2 - 1/1 ఫ్యాక్టర్ అంటే 1. ఆప్షన్ బి. అసలు బీలో n = 1 వేస్తే ఆన్సర్ 1 వస్తుంది. సో ద మిడిల్ టర్మ్ ఏంటంటే మనకి మిడిల్ టర్మ్ ఏంటమ్మా 2 కదా. మిడిల్ టర్మ్ 2. మిడిల్ టర్మ్ ఇచ్చే 2ab 2a ఇది కూడా 2x ఉంది కదమ్మా. అది a² + b² 2ab కదా. 2 కూడా పోయిందమ్మా. అంటే మిడిల్ టర్మ్ ఏముంది 1 వచ్చింది. అంటే x² 1 + 4x². ద మిడిల్ టర్మ్ ఈజ్ 1. సో మిడిల్ టర్మ్ 1 కాబట్టి n+లో 1 వేయండి. 1 వేస్తే ఏమొస్తుంది 2 - 1 1 అంటే ఫస్ట్ ఇదే వాల్యూ 1/1 ఫ్యాక్టర్ అంటే 1. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి సమయంలో n+లో 1 యూజ్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేయాలి. ద మిడిల్ టర్మ్ అంటే ఇక్కడ వచ్చే 2ab ఫార్ములా 2abలో లేకపోతే ఏముందమ్మా 1 కదా. మిడిల్ టర్మ్ ఈజ్ 1.
ఈ 1 వచ్చేటట్లుగా మనం వెరిఫై చేసుకోవాలి. ఇది ఆప్షన్ ఈ కరెక్ట్. చూడండి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. The value if అన్ని ఎక్స్ప్రెస్ 1 plus x whole power n c0 c1x c2x plus 1 x power n, then c0 by c1 2c2 by c1 3c3 by c2 so on. ఇలా కంటిన్యూ ఉన్నప్పుడు ఏం చెప్పామమ్మా, n is equal to 2 వేయాలి కదా. n is equal to 2, n is equal to 2 వేసుకుంటే 1 plus x whole square 1 square 2ab plus x square c0 1 c1 2 c2 1 అమ్మా. c2 ఎక్కడ వరకు ఈ టర్మ్స్ చేయాలి మనం. ఇదే ఆన్సర్ మనకి వెరిఫై చేసుకున్న. c1 అంటే మనకి 2 by 1 2c2 and 2 by c1 and 2 అమ్మ. 2 by 2 and 2 plus 1 ఎంత వచ్చిందమ్మా, 3 వచ్చింది. సో ఈ 3 అనేది దీని ఆన్సర్ ఏంటమ్మా మనకి 3. ఆప్షన్ ఇచ్చినా సరే ఈ n ప్లేస్లో మనం 3 యూజ్ చేసి n ప్లేస్లో మనకి 1 యూజ్ చేసిన ఏదో అది రైట్ ఆప్షన్ మనకి. ఓకే స్టార్ట్ చేసేటే x power n in 1 plus x by 1 factorial x square by 2 factorial so on x power n by n factorial whole square is. సో ఇక్కడ కూడా ద కోఎఫిషియంట్ ఆఫ్ చూడమ్మా, ఇందులో ఆప్షన్స్లో మనకి ద ఆప్షన్ ఏ ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2 power n plus 1 by n factorial. ఆప్షన్ బి 2 power n minus 1 by n factorial. ఆప్షన్ సి 2 power n by n factorial. ఇలాంటి సమ్మలో ఏం చెప్పాను మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ హోల్ స్క్వేర్ కదా. ఇలాంటి సమ్మల్లో n is equal to హోల్ స్క్వేర్ కదా, n is equal to n వేయాలమ్మా. 1 plus x whole power n n అటు ఒక క్వశ్చన్ 2. ఓకే సో x is equal to 1 తీసుకుంటే x is equal to కాదు, n is equal to 1 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, మనకి 1 by x by 1 whole square అంటే 1 by x whole square వస్తుంది. ఫ్యాక్టరీగా 1 by ఫ్యాక్టరీలు కదా, అంటే whole square 1 plus 2x plus x square. The coefficient of x అడిగాడు. ద కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 2. ద కోఎఫిషియంట్ ఆఫ్ x 2 రావాలి. 2 వచ్చే ఆప్షన్ మనకి n ఈజీగా 1 కదమ్మా. సో n 1 చేస్తే మనకి బి ఆప్షన్ చూడండి. వెరిఫికేషన్లో n 1 పెట్టిన బి ఆప్షన్ చూడమ్మా. 2 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఇందులో ఎందుకు అవ్వలేదు సార్, n 1 అయితే 2 4 4 2 power 3 by 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 4 వస్తుంది. సో ఇలాంటి మోడల్లో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ మోడల్కి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేద్దాం బోర్డ్ని. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. మీకు తెలిసిన క్వశ్చనే, ఒకసారి ఆప్షన్ వెరిఫై చేసుకున్నామా. నెక్స్ట్ ఇఫ్ A1 A2 A3 A4 so on are coefficient of A4 coefficient of constant coefficient of expansion 1 plus s whole power n, then a question A1 by A1 plus A2 A2 by A3 by
A3 ప్లస్ A4 సో అనమ్మా. ఆప్షన్ చూసుకున్నాం A2/A2 ప్లస్ A3. ఆప్షన్ బి 1/2 A2/. ఆప్షన్ 3. నెక్స్ట్ 2A. ఆప్షన్ సి 2A2/A2 ప్లస్ A3. సో ఇలా మనకి ఇలాంటి సమ్ముల్లోని కంపల్సరీగా మనకి ఏంటంటే మనకి n = 3 యూజ్ చేసుకుంటే 1 + x హోల్ పవర్ 3 అంటే a³ 1³ 3a² b 3ab² ప్లస్ b³ x³ అంటే a0 a1 = 1 అమ్మ. a2 = 3, a3 = 3, a4 = 1. a1 a2 a3 a4 సో 1 3 3 1 వచ్చిందమ్మా. ఇప్పుడు మనం సబ్మిట్ చేసుకుందాం. ఇందులో a1/a1 ప్లస్ a2, a3/a3 ప్లస్ a4. a1 అంటే 1 కాబట్టి 1 + 3 అంటే 1/4 ప్లస్ a3 వాల్యూ 3 మనకి a3 3 ప్లస్ a4 అంటే 1. సో ఫైనల్గా 1/4 ప్లస్ 3/4 1 వచ్చిందమ్మ మనకి. సో అదేవిధంగా మన ఆప్షన్లో యూజ్ చేసుకుని చూడండి. సపోజ్ సి ఆప్షన్ మనకు తెలిసిన సి ఆప్షన్ వెరిఫికేషన్. సి ఆప్షన్ తీసుకుంటే 2a2/a2 ప్లస్ a3 అవుతుంది. వెరిఫై చేసుకుందాం. 2a2 అంటే 3 అమ్మ. 2 × 3 8 అంటే 3 8 అంటే 6/6 1 వచ్చింది. ఈ 1 మ్యాచ్ అయింది కదా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఆల్రెడీగా ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఇఫ్ a1 a2 a3 4 a1 a2 a3 a4 is the consecutive coefficient of the expansion 1 + x whole power n, then a1/a1 plus a2 plus a3/a3 plus a4 ఉంటుందమ్మా. ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ ఆన్సర్ 2a2/a2 plus a3. ఇది 7 మార్క్స్ సమ్ము. ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేసుకుంటాం అంటే ఇక్కడ ఇలాంటి సమ్ముల్లో n = 3 తీసుకుంటే a + b హోల్ క్యూబ్ a + b హోల్ క్యూబ్ a³ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b³ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ని a1 అంటే 1, a2 అంటే 3, a3 అంటే 3 అమ్మ, a4 అంటే 1, a1 1 a2 3 a3 3 a4 వాల్యూ 1. ఇవి మనం వెరిఫై చేస్తాం. ఇలాంటి సమ్ము ఏ మోడల్ ఇచ్చి మనకి ఐపీలో మనం తెలుసు కాబట్టి డైరెక్ట్ వేసే ఛాన్సులు తెలియనప్పుడు ఇలాంటి ఏ నెంబర్లో మార్చినా సరే a1 a3 a4 ఏది ఇచ్చినా సరే మనకి అంటే కంపల్సరీగా a4 వరకు ఇవ్వాలి సమ్ము. అటు ఇటు మార్చినా సరే వెరిఫై చేసుకుంటాం. ఇలా వెరిఫై చేసి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎవరు కడదాం 1 వచ్చింది. ఆప్షన్స్లో మనకి ఏది ఈక్వాలిటీ 1 వస్తుందో అలాంటి ఆప్షన్ టిక్ పెట్టుకుంటాం. మీకు తెలిసింది కాబట్టి డైరెక్ట్ 2a2/a2 ప్లస్ a3 7 మార్క్స్ సమ్ ఉంటుంది. దాన్ని ఈ విధంగా మనం షార్ట్కట్ చేయొచ్చు. ఓకే, ఇవి మనకి మ్యాక్సిమం షార్ట్కట్స్. తర్వాత మనకి ఏంటంటే మిడిల్ టర్ము, న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ మీద సమ్మలన ఉంటాయి. ఓకే అండి. ఓకే, మనకి బైనామియల్ థియరంలో మిడిల్ టర్మ్ చూద్దాం. మిడిల్ టర్మ్ ఏంటంటే మిడిల్ టర్మ్ ఎక్స్పాన్షన్ x + a హోల్ పవర్ n ఈజ్ అంటే మనకి ఎయిదర్ n ఈవెన్ అయినా ఆడ్ అయినా ఒకటే ఫార్ములా అమ్మా. ఈవెన్ అయినా ఆడ్ అయినా మనకి ఎయిదర్ ఈవెన్ ఆర్ ఏదైనా ఒకటే ఫార్ములా మనకి. మనం మామూలుగా వేరే నేర్చుకుంటాం. మనకేంటే tn + 1/2 tn + 2/2 tn + 3/2 అలా కంపల్సరీగా మనకి ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ వస్తేనే అవుతుంది. ఫ్రాక్షన్స్ కూడా రాకూడదు. ఫ్రాక్షన్స్ వచ్చినా సరే మనం తీసుకోం మిడిల్ టర్మ్ కింద. అదేనమ్మా. అలాగా n + 1/2 n + 2/2 n + 3/2. సపోజ్ ఎక్స్పాన్షన్ చూద్దాం. ఎగ్జాంపుల్గా ఒక సమ్ ఇస్తాం చూడండి. 2x + 3y హోల్ పవర్ 4 తీసుకుందామా. 4 తీసుకుంటే n 4 కదా. అంటే మన t4 + 1/2 t4 + 2/2 t4 + 3/2
చూడండి 4+1 5/2 ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షనే మనకి. సో ఇది ఒకటి వస్తుంది. అంటే టీ 6/2 అంటే T3 ఈజ్ ద మిడిల్ టర్మ్. T3 అంటే మనం ఏం చేయాలి, మనకి T3 అంటే T2+1 NCR అంటే R2 కదా, NCR x power n minus r 4 minus 2 3y ఇదమ్మా 3y హోల్ పవర్ r. అది ఇదే మనకి బైనామియల్, అదే మిడిల్ టర్మ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్. ఇందులో మనకి ఏదైనా పర్లేదు, ఒకటే ఫార్ములా గుర్తుంచుకోండి, ఏదైనా పర్లేదు. అంటే ఇక్కడ ఒకటే కండిషన్ గుర్తుంచుకోవాలి. ఫ్రాక్షన్ 5/2 అంటే మనం ఏం చేయలేం కదా, ఆర్ కంపల్సరీగా ఆర్ అయితే పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది 7/2 ఇది అవ్వదు. సో ఇలా ఇది మాత్రం అవుతుంది. లేదంటే మన జనరల్గా మనం ఇంటర్మీడియట్ నేర్చుకుంది ఏంటమ్మా, ఎన్ఈజే ఈవెన్ అయితే మన దాని ఫార్ములా ఇది ఒక వేరే Tn+2/2 ఇదే మిడిల్ టర్మ్. అదే ఎన్ఈజే ఆడ్ అయితే మనం నేర్చుకుంది Tn+1/2 Tn+3/2 దీస్ ఆర్ ద మిడిల్ టర్మ్స్. ఇది మనకి ఇంటర్మీడియట్ ఫార్ములా. మనకి ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఇలా డైరెక్ట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇందులో వేసినప్పుడు ఏమైనా ఫ్రాక్షన్స్ తీసి మిగతా టర్మ్ మాత్రం వస్తుంది. అదే ఫార్ములా దాన్ని కొంచెం మార్చి చెప్పాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇంకో క్వశ్చన్ మిడిల్ టర్మ్ మీద. ద మిడిల్ టర్మ్ ఆఫ్ the middle term of 4x³ minus 15/4x whole power 8 ఈచ్ మిడిల్ టర్మ్ అమ్మ. మిడిల్ టర్మ్ అన్నీ 8 ఇచ్చారు కదా. అంటే 8 అయినప్పుడు మనకి T8+1/2 T8+2/2 T8+3/2 అంటే T9/2 ఇది అవుతుంది. T5 ఇది T11/2. సో T5 ఈజ్ ద మిడిల్ టర్మ్. T5 కాబట్టి మనం జనరల్గా మళ్ళీ ఇంకా అయిపోయింది మనకి. ఇంకొక పెన్ను మార్చాలి, 2 క్వశ్చన్ రాత్రి ఇంకా అయిపోతుంది. T5 ఈజ్ ఈక్వల్ టు T4+1 R వాల్యూ 4 అమ్మా. ఇప్పుడు మనకి ఏంటంటే NCR ఎన్ ఎంతమ్మా 8 కదా, 8C4 అండ్ 4x³ 8 - 4 అండ్ మైనస్ 15/4x and 4. ఓకేనా, NCR x⁻n-r and y⁻r. సో 8C4 and 4/4 x⁻12 మైనస్ ప్లస్ అయిపోతుంది మా 15/4 అండ్ 4/4 x⁻4. ఇది క్యాన్సిల్ అయిపోతే 8C4 అండ్ 15/4 x⁻12 మైనస్ 4 మనకి 8 అమ్మ x⁻8. ఇది ఇట్ ఈజ్ కాల్డ్ ఏ మిడిల్ టర్మ్. ఇందులో బైనామియల్ కోఎఫిషియంట్ అంటే 8C4 అవుతుంది. ఆ విధంగా మనకి జాగ్రత్తగా చేసుకొని సరిపోతుంది. ఓకే, అది మిడిల్ టర్మ్ యొక్క మనకి కాన్సెప్ట్. ఇంకా ఇంకొక మొన్న ఎగ్జామ్లో వచ్చిన సమ్ ఏంటంటే చెప్తాము మిడిల్ టర్మ్ మీద. ద మిడిల్ టర్మ్ ఆఫ్ 1 - 3x² minus x³ whole power 2n ఈజ్ మనకి మిడిల్ టర్మ్ ఏంటంటే ఇది a² minus 3ab a minus b whole cube ఉందాము. a minus b whole cube అంటే ఇది 2n అంటే మనకి ఏమో 1 - x whole power 6n. 6n అయినప్పుడు మన మిడిల్ టర్మ్ మనకి ఏంటమ్మా 6n అంటే ఈవెన్ నెంబర్ అనేది కదా ఫార్ములా. లేదా ఇలా వేసుకుని సరిపోద్ది. డైరెక్ట్ మన రెండు ఫార్ములా ప్రకారం T 6n+2/2 ఇదే కదా. ఇందులో అదే ఫార్ములా వస్తుంది. 6n అంటే
2 కామన్ తీసుకుంటే 3n ప్లస్ 1/2 2 క్యాన్సిల్ అయిపోతే ఇదమ్మా. సో బైనామియల్ కోఎఫిషియంట్ మనం ఎలా తీసుకుంటాం 3n హోల్ పవర్ 2n మనకి ఇదమ్మా టోటల్ ఎంత 6n కదా, ఇది 6n కాబట్టి 6n C3n ఇది బైనామియల్ కోఎఫిషియంట్ మిడిల్ టర్మ్. సో బైనామియల్ కోఎఫిషియంట్ ఇది విధంగా 6 పవర్ 1 మనకి ఏంటమ్మా ఇది మనకి 1 ఇస్తాం 1 పవర్ 6n మైనస్ 3n అండ్ మైనస్ x హోల్ పవర్ 3n ఇది మనకి 6n C3n ఏదైనా 1 ఐటమ్ ఇది అండ్ మైనస్ x హోల్ పవర్ 3n n ప్రకారం మూమెంట్ ఉంటుంది ఈ మిడిల్ టర్మ్ అనేది. ఈ విధంగా మనకి మిడిల్ టర్మ్స్ మనం కట్టచ్చు. ఇంకొక మిడిల్ టర్మ్ చిన్నది కడదాం, ఇది ఇక్కడ చేద్దాము మిడిల్ టర్మ్ మనకు కాన్సెప్ట్ అవుతుంది. ద కోఎఫిషియంట్ ఆఫ్ మిడిల్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్ అమ్మా మిడిల్ టర్మ్ ఇలా కూడా ఇస్తారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ద కోఎఫిషియంట్ ఆఫ్ మిడిల్ టర్మ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 40 1 ప్లస్ అదేటమ్మా మనకి కోఎఫిషియంట్ బైనామియల్ కోఎఫిషియంట్ కదా, మరి n 40 కాబట్టి T40 2/10 ఈవెన్ అయితే డైరెక్ట్ ఫార్ములా కదా ఇదే కదా ఉంది కదా, ఇక్కడ కూడా నేర్చుకున్నాం కదా. అంటే 42 అంటే T21 మీన్స్ T20 ప్లస్ 1 అమ్మ. అంటే బైనామియల్ కోఎఫిషియంట్ ఏమవుతుంది 40C20 ఇది బైనామియల్ కోఎఫిషియంట్. ఇలా డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు మిడిల్ టర్మ్లో. ఓకేనా, ఇవి మిడిల్ టర్మ్ గురించి. ఓకే, మా నెక్స్ట్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అని మన NGT అంటారు. NGT అంటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ మన కాన్సెప్ట్ ఉంటుంది. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. అయితే మనకి ఇక్కడ p వాల్యూ ఒకటి కట్టాలమ్మా. 1 ప్లస్ మోడ్ ఎక్స్ అంటే n ప్లస్ 1 mod x by 1 ప్లస్ mod x. ఇది ఇంటీజర్ వస్తే మనకి టీపీ ఇంటీజర్ వచ్చేది అనుకున్నామా, మనకి ఏమవుతుందంటే టీపీ అండ్ t ప్లస్ 1 ఈజ్ NGT అవుతుంది. ఈజ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది TP ప్లస్ 1. అదేవిధంగా ఇదే వాల్యూ ఇంటీజర్ వస్తాయి. ఇది నాట్ ఇంటీజర్ వచ్చింది అనుకున్నాం. నాట్ ఇంటీజర్ అంటే దట్ మీన్స్ p ప్లస్ ఫ్రాక్షన్ ఏదైనా ఉంటే ఫ్రాక్షన్ నెంబర్స్ వస్తే TP ప్లస్ 1 అవుతుంది. TP ప్లస్ 1 ఈజ్ NGT. సో మనకు ఒక ఎగ్జాంపుల్ కోసం మనం అసలు ఎగ్జాంపుల్ కోసం కాదమ్మా క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద NGT న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ 2x 3y హోల్ పవర్ 12 when x is equal to 3 y is equal to 2. న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ మనం 2x మైనస్ 3y హోల్ పవర్ 12 కదమ్మా. మనం 2x కామన్ తీసుకుంటే అంటే 2x పవర్ 12 అయిపోతుంది. 1/3y బై 2x హోల్ పవర్ 12. దీన్నే మనం mod x కింద తీసుకుందాం. 3y బై 2x. y అంటే మనకి 2x అంటాము. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మనకి 1 వస్తుందమ్మా. 1 వచ్చిందా లేదమ్మా, 1 కదా, అంటే 3t క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 1 వచ్చి ఇంటీజర్ వచ్చింది కాబట్టి TP అండ్ TP ప్లస్ 1 NGT అవుతుంది. అంటే ఇప్పుడు TP అంటే యాక్చువల్ 1 వచ్చిందమ్మా, ఇంకా 1 ఇందులో వేద్దాం. p వాల్యూ కట్టలేదు కనుక x వాల్యూ కట్టాం. p వాల్యూ అంటే n ప్లస్ 1 12 ప్లస్ 1 ఇంటూ mod x 1 ప్లస్ 1 2 అంటే 13/2 అంటే మనకి 6.5. ఇది నాట్ ఇంటీజర్ కదా, ఫ్రాక్షన్ వచ్చిందమ్మా. ఫ్రాక్షన్ ఎలా వచ్చింది మనకి 6 ప్లస్ 0.5. సో ఇది నాట్ ఇంటీజర్ కాబట్టి T7 ఈజ్ ద అంటే
T6 plus 1, T7 అంటే T6 plus 1 NGT. సో NGT అంటే డైరెక్ట్గా ఇందులో ఫైండ్ చేసుకుందాం. R is equal to 5 ఇక్కడ అదే చూసుకో అంతే. ఇంకా 12C R is equal ఎంత 6 కదా, 12C 6 2x 12 minus 6 6 అండ్ minus 3y R కూడా 6. సో 12C 6 and 2 power 6 and 3 power 6 and xy whole power 6. This is the NGT. 12C 6 and 2 into 3 6 xy whole power 6. This is the NGT అమ్మా. మనకి ఏంటంటే NGT అంటే xy వాల్యూస్ కూడా మనం వేద్దాం కదా. xy వాల్యూస్ ఇంట్లో వేస్తే 2 into 3 6 వస్తుంది. xy వాల్యూస్ మనం వేసుకున్నాం అనుకోండి 6 వస్తుంది. 2 into 3 6 అంటే 6 పవర్. ఫైనల్గా ఆన్సర్ మనకి చూడండి బోర్డు కనబడుతుంది మరి. అంటే 6 ఎంతమ్మా 6 పవర్ 12. ఫైనల్గా ఆన్సర్ మనకి ఇది ఇంకా కనబడకపోవచ్చు. 12C 6 into 6 power 12 ఇది NGT. సో మనకి XY వాల్యూస్ ఇందులో మనం సబ్మిట్ చేస్తాం. ఇందులో NGT వచ్చింది. అది మిగతా దగ్గర అయితే గ్రేటెస్ట్ టర్మ్ విడిచిపెట్టేస్తుంటాం అక్కడ. ఓకే అదే మిడిల్ టర్మ్లో మనకి XY ఉంటాయి. అదే బైనామియల్ కోఎఫిషియంట్ ఆఫ్ మిడిల్ టర్మ్ అంటాడు. అలా విధంగా అంటే బైనామియల్ కోఎఫిషియంట్ అంటే మనకి ఏంటంటే NCRలో ఉంటాయి కదమ్మా, అవి బైనామియల్ కోఎఫిషియంట్. NGTలు ఏంటంటే న్యూమరికల్. NGT అండ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ అంటే నెంబర్ వస్తుంది. నెంబరే రావాలి కంపల్సరీ, ఎందుకంటే X వాల్యూ సబ్మిట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏంటమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ NGT న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. 2x plus 3y whole power 11 x is equal to 1/2 y is equal to 1/3. మనకి సేమ్ వాల్యూస్ ఇక్కడ సబ్మిట్ చేసుకుందాం. 2x plus 3y whole power 11 అంటే 2x power 11 1 plus 3y by 2x whole power 11. So x is equal to 3y by 2x 3 y అంటే 1/3 3 పోతే అంత 1 అమ్మ. మన ఇక్కడ సేమ్ p వాల్యూ 11 ఫార్ములా n+1 కదా, ఇదే కదా ఫార్ములా. n+1 mod x by 1 plus mod x. ఫైనల్లీ n+1 అంటే n and 11 12 plus 1 and 1 2 n into 11 కదమ్మా. 11 plus 1 12 by 6 12 by 2 6. ఇది ఇందుకే నాట్ ఇంటీజర్ వచ్చింది కదా. నాట్ ఇంటీజర్ వచ్చింది కదా మనకి NGTలో. ఇందాక ఏమొచ్చిందమ్మా 13/2 కదా, నాట్ ఇంటీజర్ వచ్చింది. ఇప్పుడు ఇది అయినప్పుడు ఏమవుతుంది మనకి TP T6 and T7 is the NGTs. మనం ఏదైనా మనం ఫైండ్ చేసుకోవచ్చు. అందులో ఆప్షన్ ప్రకారం వెరిఫై చేసుకోవాలి. T6 కడదాం. T6 అంటే T5 plus 1 అమ్మా. n వాల్యూ ఎంతమ్మా 11C5 2x power 11 minus 5 6 3y 5 11C5 2 power 6 3 power 5 and x వాల్యూ అంటే మనం ఇక్కడ సబ్మిట్ చేసేద్దాం. x వాల్యూ మరి ఇంకెందుకు 2 into x ఎంత అంతమ్మా. x అంటే 1/2 6 3 into ఇది 1/3 5 ఇంకేం లేదమ్మా ఇందులో ఆన్సర్ 11C5. ఏదేసిన ఆన్సర్ ఒకలాగా వస్తుంది. T7 అన్నా డైరెక్ట్గా మనకి ఇదిగోండి T7 అన్నా సరే T6 plus 1 డైరెక్ట్ అంతమా 6 అంతే. మనకి కూడా 11C5 ఈక్వల్ 11C6 కదమ్మా. ఏంటి ఫార్ములా ఉంది కదా, ఏంటి ఫార్ములా NCR ఈక్వల్ టు NCN-R. ఇది మనకి ఈ విధంగా మనకి మిడిల్ టర్మ్స్ మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనమ్మా.
సో ఇది మిడిల్ టర్మ్స్ ఒక కాన్సెప్ట్. ఇంకా చిన్నదన్నది కాన్సెప్ట్ చేద్దాం. ఇది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ముందు మనకి ఏంటంటే మిడిల్ టర్మ్ గురించి చెప్పాం. ఇప్పుడు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ గురించి అయిందమ్మా. ఇందులో కొన్ని సమ్మలు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంకొక కాన్సెప్టు. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని కాన్సెప్ట్ మనం కవర్ చేస్తున్నాము, ఎక్కడేది మిస్ అవ్వకన్నా. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x plus a whole power n plus x plus a x minus a whole power n అనేది ఇది. ఇక్కడ ఏంటి వస్తుంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అయితే n+2/2 n+2/2 ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయినప్పుడు n+2/2. ఇఫ్ n ఈజ్ ఆడ్ మీకు తెలుసు కదా, n+1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్. అదేవిధంగా ఈ ఎక్స్పెన్షన్లో ఇలా వచ్చింది అనుకున్నామా, x plus a whole power n minus x minus a whole power n వస్తే మనకి n/2 ఈజ్ అన్నమా. n/2 n ఈజ్ ఈవెన్ అయినప్పుడు. అదేవిధంగా n/2 తర్వాత n+1/2 n ఈజ్ ఆడ్. సో మనకి ఒక సమ్ చూద్దామా ఈ మోడల్ మీద. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ సింపుల్గా వచ్చే ఫార్ములాస్ అని చెప్తున్నాం. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ x plus 2y whole power 20 x minus 2y whole power 20 ఈజ్ 20 అంటే ఈవెన్ నెంబర్ కదమ్మా. మనకి ఏముంది, ఇదే ఫార్మేట్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ఇదే n+2/2 అంటే 20 + 2/2 21 ఈజ్ ద 22 అంటే 11 ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ 11 అన్న మనకి ప్లస్ ఉంది కాబట్టి n+2. బట్ ఈ ఫార్ములా ప్రకారం మనం యూజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇది మోడలు క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇలా ఇస్తాడు పైన x plus y plus z whole power 10. ఇలా ఇస్తే మనకి 10 + 3 - 1 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అమ్మా c 3 - 1 అంటే 12c2. ఇలా 12c2 n 10 అమ్మా. ఇది మైనస్ ఫార్మ్ ఉంది. n నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 3 - 1 కామన్ 1. ఇది ఫార్ములా అంటే n అంటే పవర్ అంటే n అమ్మా ప్లస్ ఫార్ములా అంటే n నెంబర్ ఆఫ్ టర్మ్స్ r -1 c r -1. r అంటే 3 టర్మ్స్, r 3 టర్మ్స్ కాబట్టి వేసాం. ఇది ఫార్ములా n + r -1 c r -1. ఇది ఫార్ములా మనకి. ఇలా ఇప్పుడు బైనామిల్ ఇస్తాయి. ఈ విధంగా మనకి బైనామిల్లోని మిడిల్ టర్మ్ చెప్పాం, తర్వాత NGT చెప్పాం, తర్వాత ఈ రకమైన ఫార్ములాస్ వస్తే మనం డిస్కస్ చేయొచ్చమ్మా. ఓకేనా?